దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం యూట్యూబ్ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం యెషయా గ్రంథం నుండి 22వ అధ్యాయము 1 నుండి 25 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 22 నుండి 25 వరకు చదివి వినిపిస్తాను. యథావిధిగా మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. రండి, ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడునూ మూయజాలడు, అతడు మూయగా ఎవడునూ తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. గిన్నెల వంటి పాత్రలను, పండ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్లజల్లందరినీ అతని మీద వేలాడించెదను. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగివేయబడి పడును. దాని మీదనున్న భారము నాశనమగును. ఇలాగ జరుగుదని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము మహిమ యొక్క భారమును సహించుడి. మహిమ యొక్క భారమును సహించుడి. ఎండ్యూర్ ద వెయిట్ ఆఫ్ గ్లోరీ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యెరూషలేము దాని నాయకులు ప్రజలు చెరపట్టబడి ఉన్నప్పటికీ ప్రజలు అవివేకంగా ఏమి నేర్చుకోకుండా సంతోషిస్తూ కలలు లేని దర్శన లోయగా మారిపోయింది ఆ పరిస్థితి. యెషయా దాని నాశనం గురించి విలపిస్తూ దేవుడు తన సొంత సైన్యాలతో యెరూషలేముపై ఆయన తీర్పు ప్రకటిస్తాడని, యూదా దేవునిపై ఆధారపడకుండా దానికి సిద్ధపడి లౌకిక సుఖాలతో మునిగి క్షమించరాని పాపాలు చేసినట్లు, ఇంతలో తమ అధికారాన్ని స్వార్థ ప్రయోజనాల కొరకు ఉపయోగించిన షెబ్నా వెళ్ళగొట్టబడ్డాడు. అలాగే ఎల్యాకీము అధికారాన్ని చేపట్టాడు. కానీ ఇది కూడా ఎక్కువ కాలము నిలబడలేదు. ఇది ఈ పాఠ్యభాగ సారాంశ. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం వాక్య వెలుగులో గమనించినట్లయితే, పశ్చాత్తాపడడానికి నిరాకరించిన తన ప్రజలను దేవుడు తీర్పు తీర్చాలని నిశ్చయించుకున్నాడు. దేవుడు యూదా ప్రజల నుండి పదే పదే పశ్చాత్తాపాన్ని ఆయన కోరుకుంటున్నాడు. వారు దేవునియందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని అనుసరించి ఉన్న ఎడల వారు దీవించబడతారు. లేనట్లయితే వారు రేపు అనేటువంటి ఆలోచన వారు ప్రకటిస్తున్నారు కనుక అది లేనట్టుగా చేతులు వారు ఎత్తేయకుండా నిరీక్షణతో పశ్చాత్తాపపడకుండా వారు ఉండే అవకాశం కనబడుతుంది. ప్రియులారా, దేవుని వాక్యం జ్ఞాపకం చేసినట్టుగా దేవుడు లేకుండా రేపు అనేది లేదు, కలలు లేకుండా మనకు నిరీక్షణ అనేటువంటిది లేదు. ప్రియులారా, కాబట్టి ఈనాటి వాక్యపు వెలుగులో దేవుడు ఏవై ఉన్నాడో తన వాక్యం ద్వారా మనకు ఆయన బయలుపరుస్తున్నాడు. కాబట్టి దేవుని మహిమ యొక్క భారమును మనం సహించుట మనకెంతో అవసరం. ప్రియులారా, కాబట్టి దేవుడు పదే పదే వారికి జ్ఞాపకం చేస్తూ, మీరు పశ్చాత్తాపడితే గనక మీరు తీర్పులో పడకుండా కాపాడబడతారు, పశ్చాత్తాపడకపోతే గనక శిక్షను తప్పించుకోలేరని హెచ్చరిక చేసినటువంటి మాటలు ప్రియులారా వారు పట్టించుకోలేకపోయారు. ఈరోజు దేవుడు తన వాక్యంలో ప్రియులారా మనతో మాట్లాడేటువంటి గొప్ప పాఠాన్ని మనం గమనించినట్లయితే, ఎంత గొప్ప వ్యక్తులు కూడా పరిపూర్ణులు కాలేరు. గట్టిగా పాతబడినటువంటి మేకువలే ఉన్న ఎలియాకీము తుప్పుపట్టిన మేకువలే అయిపోయాడు. తన కుటుంబ సభ్యులు, బంధువులు అతనిపై పెట్టిన ఒత్తిడిని, వేధింపులను అతడు అధిగమించలేకపోయినట్లుగా కనిపిస్తుంది ఈ పాఠ్య భాగంలో. ప్రియులారా,
మన జీవితాన్ని గొప్ప అన్వయింపుగా నేటి పాఠ్యభాగంలో నుండి మనలో ఎవరు మన తలరాతను మనమే నియంత్రించుకోలేం. మన నిరీక్షణ ఆధారం కలిగించేటువంటి దేవునిపైన మనం ఆధారపడాలి. ఎందుకంటే సమస్తమునకు ఆధారము దేవుడే ప్రియులారా. కనుక దేవునిపై ఆధారపడకుండా మనుషులపై ఆధారపడేటువంటి వారు ఒక రోజున దాని పర్యవసానం అనుభవిస్తారన్నటువంటి మాటలు లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి ప్రియులారా. కనుక నేటి పాఠ్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా రండి ఓ ప్రార్థన సమయం మన ప్రభు దగ్గర గడుపుదాం. ప్రభువా, శ్రమల కాలంలోనూ సంతోష కాలంలోనూ నేను ఎల్లప్పుడూ మోకరించి మొదట మీ చిత్తాన్ని వెతికేలా మాకు సహాయం చేయమని, మీ వాక్యపు వెలుగులో ఎప్పటికప్పుడు మా జీవితాలు సరిచేసుకునే భాగ్యము దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా యేసుతో ఏకాంత సమయము అనే కార్యక్రమాల ద్వారా ప్రియులారా మీరు మేలు పొందినట్లయితే మీ అనుభూతులు మాకు తెలియజేయండి. మేము సంతోషిస్తాము, ప్రభువును స్తుతిస్తాం. అనేక మంది జీవిత సంబంధాలను ప్రభుతో కట్టగలిగేటువంటి కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. ప్రియులారా, అన్ని పరిస్థితులలో ఆయన చిత్తాన్ని వెతకగలిగేటువంటి కృప కలిగిన దేవునికి మనం అప్పగించుకున్నట ఒక ఉత్తమమైనటువంటి కార్యం ప్రియులారా. కాబట్టి మహిమ యొక్క భారాన్ని సహించడని వాక్యం మనకు జ్ఞాపించడం ప్రియులారా. అలా జీవించగలిగితే తప్ప మనము దేన్ని మనము సంపాదించుకోలేమని, దేవుడు లేనటువంటి రేపటిని కానీ దేవుడు మనకివ్వనటువంటి దాన్ని కలలు కనేటువంటి ఆలోచన ప్రియులారా మన జీవితానికి ఎన్నడూ ఆశీర్వాదం కాదు. కాబట్టి మన నిరీక్షణకు ఆధారము దేవుడే ప్రియులారా, మనకు ఆదరణ కలిగించేది దేవుడే. అలాంటి దేవుని కృప మనందరితో ఉండాలని, నిత్యము తన నామ ఘనత కొరకు, తన రాజ్య స్థాపన కొరకు మనందరినీ దేవుడు వాడుకోవాలని ఆశిస్తూ మరొకసారి దేవునికి మనం సమర్పించుకునే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.